దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్లడమా. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను నేను కొట్టివేయడానికి రాలేదు. ఎందుకంటే అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నిందలు వేశారు. ధర్మశాస్త్రాన్ని లెక్క చేయట్లేదు, ధర్మశాస్త్రం ఏమైతే చెప్తుందో వాటిని పాటించట్లేదని ఆయన మీద అనేక సార్లు నిందలేశారు. ఆయన మీద, అలాగే ఆయన శిష్యుల మీద కూడా. అవునా కదా? అలాగే ప్రవక్తల ప్రవచనాలు కూడా ఈయన చేయట్లేదు, అవి వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయన మీద ఎన్నో దూషణ మాటలు మాట్లాడి ఉన్నారు. కానీ వాటిని నేను నెరవేర్చడానికి వచ్చున్నాను. అంతే తప్ప నేను ధర్మశాస్త్రం ఏమైతే చెప్తుందో వాటికి నేను వ్యతిరేకంగా నేనైతే ఏమీ చేయట్లేదు. ఎందుకంటే మీరు లోకంలో కనపడే విధంగా మీరు చేస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని పాటించాలనేది ఒక సాంప్రదాయ పదంగా మీరు చేస్తున్నారు, కానీ మీ హృదయంతో కానీ మీరు చేయట్లేదు. నేనేం చెప్తున్నానంటే, మీరు హృదయంతో ఆరాధించాలి దేవుణ్ణి. హృదయంతో మీరు ఉపవాసం చేయాలి. మీరు ఏదన్నా సహాయం చేసినప్పుడు కానీ, ఉపవాసాలు చేసినప్పుడు కానీ మీరు ఆయనకి కనపరిచే విధంగా చేయాలి తప్ప మీరు బయట వారికి కనిపించే విధంగా మీరు చేయకూడదు. ఇంకా కింద వచనాల్లో కనిపిస్తుంది, 18వ వచనంలో, ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రముయు నెరవేరు వరకు, ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా ఆయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా, ధర్మశాస్త్ర గ్రంథంలోనంట ప్రతిదీ ఒక పొల్లైనా ఒక సున్నా అయినా మొత్తం నెరవేరేంత వరకునంట అస్సలే ఏది తప్పిపోదంటండి. సున్నా కూడా, పొల్లు కూడా తప్పిపోదంట. ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు. చూసారా, దేవదేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే నేను ధర్మశాస్త్రం రాశారు, అందులో ఒక పొల్లైన సున్నా అయినా తప్పిపోదు. అలాంటప్పుడు నేను ఈ ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రవచనాల్లో నేను నెరవేర్చడానికి నేను వచ్చినప్పుడు ఇందులో నేను ఎందుకు అన్నీ తీసేస్తాను? ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ, అలాగే ధర్మశాస్త్రాన్ని నియమాన్ని తర్వాత నేను ఎందుకు నిర్లక్ష్యం చేస్తాను, ఎందుకు రద్దు చేస్తాను అని ఆయన చెప్తున్నారండి. కాబట్టి ఈ ఆజ్ఞలు మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయి బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడగును. చూసారండి, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రంలోనంట చిన్నదే, అల్పమైన దాన్ని కూడా మనము చేయకూడదు, పర్వాలేదులే అని ఎవరైతే బోధిస్తారో వాళ్ళంటండి పరలోక రాజ్యంలో అల్పుడంటండి. చిన్నది, అల్పమైన దాన్ని కూడా మనం అందులో ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి తీసేస్తే కనుక వారు ఎలా ఉంటారంటే పరలోక రాజ్యంలో మిగులు అల్పుడంటండి. చాలా తక్కువ వాడవుతాడనమాట. ధర్మశాస్త్రాన్ని అంతా పాటించి ఒక చిన్న దాన్ని గనక నిర్లక్ష్యం చేస్తే గనక వాడు పరలోక రాజ్యంలో అల్పుడనబడతాడంటండి. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. ధర్మశాస్త్రాన్ని అంతటినీ, అందులో ఒక సున్నా అయినా ఒక పొల్లైనా ఒక అల్పమైన చిన్న మాట అయినా మనం తీయకుండా ప్రతి దాన్ని మనం నెరవేర్చినప్పుడు మనం పరలోక రాజ్యంలో గొప్పవారిగా అనబడతామంటండి. అధికంగా మనల్ని దేవుడు ఎంచుతాడండి. మనల్ని పరలోక రాజ్యంలో ఉన్నత స్థితిలో ఉంచుతానని చెప్తున్నాడండి. అవునా కదా? ఇక్కడ చూడండి, అది ఎక్కడైనా ఒక సున్నగాను పొల్లిగాను మనం తీసేస్తానంట మనము అల్పులు అనబడతాము. కానీ ప్రతి దాన్ని మనం ఎవరికైనా సరే చెప్పినప్పుడు, ధర్మశాస్త్రం గురించి, దేవాది దేవుడి గురించి మనం బోధించినప్పుడు, ప్రతి దాన్ని మనం వాళ్ళకి బోధించినప్పుడు మనలందరినీ పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంచుతారంటండి. ఉన్నత స్థితిలో ఉంచుతారు. అందరికంటే గొప్పగా మనల్ని హెచ్చిస్తానని మన దేవదేవుడు మనకి సెలవిస్తున్నాడు. మన నీతి శాస్త్రులను పరిసయ్యులు నీతిగా మనం ఉండకూడదంటండి. ఎందుకంటే మనల్ని దేవాది దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అప్పుడైతే ధర్మశాస్త్రం అంతాని శాస్త్రులు పరిసయ్యుల చేతిలో ఉండేది.
కానీ ఇప్పుడు ఈ దైవ గ్రంథము, ఈ బైబిలు మనందరి చేతిలోనూ ఉంది. మనందరితోనూ మాట్లాడుతుంది. మనందరితోనూ మనం ఎలా మాట్లాడాలన్నా, మనకి ఎలాగ అర్థం అవ్వాలన్నా ఆయన మనతో మాట్లాడతారండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకి అర్థం కాకపోతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని, అయ్యా ఈ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చాలి, ఈ ధర్మశాస్త్రాన్ని నేను ఎలా నెరవేర్చాలో నాకు తెలియట్లేదు, నాకు తెలియపరిచండి, నాకు జ్ఞానం దయచేయమన్నప్పుడు ఆయన ఎంతో గొప్పగా మనకి మంచి జ్ఞానాన్ని దయచేసి మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనతో మాట్లాడతారండి. వాక్యమై ఉన్న యేసయ్య కదండి, వాక్యము ఉన్న యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు కదండి. మనం ఆయన్ని అడిగితే ఈ వాక్యం ఆయన మనం అడిగితే ఆయన మనకి ఎంతో బాగా వివరిస్తారు. చక్కగా ప్రతి మాటని మనకి తెలియపరుస్తారు. అంతే తప్ప ఆయన ఈ లోకంలోకి వచ్చింది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కానీ, ప్రవక్తల ప్రవచనాలని రద్దు చేయడానికి కానీ ఆయన రాలేదు. కానీ వాటన్నిటిని నెరవేర్చడానికి వచ్చిన్నారు. ఎందుకంటే శాస్త్రులు, పరిశీలి ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల మాటలు వింటున్నారు. కానీ వాటికి ఎలాగైతే లోబడుతున్నారంటే లోకానుసారంగా, ఒక సాంప్రదాయంగా, ఒక నియమాలు, నిబంధనలు వాటిని అనుసరిస్తున్నారు. కానీ హృదయముతో వారిని ఆరాధించట్లేదు. హృదయపూర్వకంగా ఆత్మశుద్ధి కలిగి దేవుని సన్నిధిలో వారు వాటిని పాటించట్లేదు. కానీ యేసయ్య మనకి ఏం చెప్తున్నారంటే, ధర్మశాస్త్రాన్ని అంతా మీరు నెరవేర్చాలి, కానీ ఎలాగంటే అది ఒక నియమ నిబంధనలో, ఒక సాంప్రదాయ పదంగా మీరు చేయకూడదు. కానీ అది దేవుడికి భయభక్తులతో, హృదయంతో మీరు ఆరాధించాలి. మీరు చేసే ప్రతిదీ ఆయన కోసం మీరు చేయాలి అని దేవుడి ఉదయకాల సమయంలో మనకి తెలియపరుస్తున్నారు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.